ఏంటి బాబు? అపర్ణ బయట లేదేంటి? ఇంకా ఎందుకుంటుంది బాబు? మనం చీ పొమ్మన్నా ఈ గుమ్మమే పట్టుకుని ఎలాటానికి అదేమైనా సతీ సావిత్ర లేక సతీ అనసూయనా? అది వట్టి అపర్ణ మాత్రమే, అపర పతివ్రతేం కాదు. నువ్వు ఇందు మెళ్ళో తాళి కట్టావని తెలియగానే దానికి కోపం వచ్చింది. అప్పుడే అది వెళ్ళిపోవాల్సింది. వెంటనే వెళ్తే మనం ఏమనుకుంటామో అని కాసేపు బెట్టు చేసింది. లేదు, అపర్ణ అలా చేయదు. పోతే పోయింది, పేడ విరగడైపోయింది. ఇక నువ్వు హాయిగా ఇందుతో కాపురం చేసుకోవచ్చు. పొద్దున్నే ఇందు నీకోసం లేచి పూజ చేస్తుంది. రా హార తీసుకుందు గాని. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. ఏంటి అలా చూస్తున్నారు? అత్తయ్య, వదినా, అర్జున్, హారతి తీసుకోండి. చేవండి, అత్తయ్య వదిన ఎంత మంచివారో తెలుసా? మీరేమో నేను చలిలో ఆకలితో ఉన్నానని ప్రేమతో టిఫిన్ తెచ్చిపెట్టి దుప్పటిచ్చారు. కానీ వీళ్ళు ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను పడుకోబెట్టారు. జరిగినవన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండమన్నారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క. పైకి అపర్ణ అంటే కోపం ఉన్నట్టు నటిస్తూ మనసులో ఇంత ప్రేమను దాచుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చాలా గ్రేట్ అక్క. ఐఎమ్ వెరీ లక్కీ. సారీ, నేను ఇంకా స్నానం చేయలేదు. చేసి వచ్చాక తీసుకుంటాను. ఏంటే డ్రామాలు ఆడుతున్నా? మేమెప్పుడే నిన్నింట్లోకి రమ్మన్నా? మర్యాదగా బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలత్తయ్య? ఇది నా ఇల్లు, నా భర్త, నా సంసారం. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంగిత జ్ఞానం ఏమైంది? మా వాడు వచ్చేలోపు మర్యాదగా వెళ్ళకపోతే కాళ్ళు రెండు విరగొడతాను. ఒంటి పైన చెయ్యి వేసి చూడు. చిన్నాళ్ళు డ్రామాలాడింది మీరు. నాతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే వెనకాల నువ్వు ఎన్ని గోతులు తవ్వావో నాకు ఎప్పుడో తెలుసత్తయ్యా. నీ కూతురు నిన్నే మించిపోయింది. అక్కడ మా అమ్మను, నన్ను, నా చెల్లెల్ని చంపాలని చూసింది. నాకు అన్నీ తెలుసు. ఇక నుంచి మీ తప్పు లెక్క పెట్టే పంచేయను, మీ లెక్కలు తెలిచే పంచేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.